తెనాల్లోని బొర్రిపాలెం రోడ్లో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో ఆలయ ఈవో మరియు ప్రతిష్టాపకులు బ్రోచర్ని ఆవిష్కరించారు. 31వ తేదీన స్వామివార్ల ప్రతిష్ఠా మహోత్సవం గురించి వెల్లడించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ ఓంకార ఆశ్రమం నందు ఈ నెల 31వ తేదీన ధ్వజ ప్రతిష్ఠ అలాగే శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవతు శ్రీనివాసరెడ్డి సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు స్వయంగా ఓంకారేశ్వర స్వామివారిని అభిషేకం చేసుకునే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. 31వ తేదీ ఉదయం 8:19 ధ్వజ ప్రతిష్ఠ, ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం విశేషంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈవో2 హరిప్రసాద్, దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదన కృష్ణ, తాడిబోయిన అనిల్, తాడిబోయిన గోపి, అర్చకులు స్వర్ణ వెంకట నాగకుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో బుర్రిపాలెం రోడ్లో వేంచేసినటువంటి ఓంకారేశ్వరం నందు శ్రీ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతిష్టా మహోత్సవానికి 29వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు కూడా 3 రోజులు త్రయాణిక దీక్షతో పూజా కార్యక్రమాలు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారి, శివాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా యాగశాల మరియు ఇంకా ఉపాలయాలు, నవగ్రహ మండపాలు అన్నీ కూడా పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నవి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని 3 రోజులు హోమ కార్యక్రమాలు, జప తప కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలందరూ భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి కూడా భక్తులందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 31వ శ్రీ ఓంకారేశ్వర స్వామిన మన తెనాలి మండలంలో బుర్రిపాలెం రోడ్లో తెనాలి పట్టణంలో ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సహితంగా శ్రీ సర్వేశ్వర స్వామి దేవతా సహితంగా ధ్వజస్తంభ సహితంగా కూడా ఓంకారేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం దిగ్విజయంగా 29 నుండి ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యములు, అట్లాగే జలాధివాసం, పంచశయ్యాదివాసం, క్షీరాదివాసం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ నెల 31వ తారీఖున ఉదయం 8:19 దిగ్విజయంగా ప్రతిష్టా కార్యక్రమం ఈవో గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతోంది. ఈవో అవతు శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఆశ్రమం అంతా చాలా చండాలంగా చెట్లు మొక్కలు పెరిగి అంత గందరగోళంగా ఉండేది. వారు దీని మీద శ్రద్ధ తీసుకుని స్వామివారి శివాలయం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా, మేము మా వంతు సహకారంగా ఈ దగ్గర కుర్రాళ్ళందరం కలిసి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా ఈవో గారు మాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు.